ఇక వాళ్ళు పాపం ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇలా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతో ఈగోలకు పోయి జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇది ఒక విషయం. ఇంకో మాట మాట్లాడింది, మీరు చూసి ఉంటారు, మా జీవన్ రెడ్డి సార్కి కూడా తెలుసు, వారు కూడా అప్పుడు ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టి 20 ఏళ్ళు అయిందట. జర చూపిస్తావు ఒకసారి. 20 ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి కట్టిందట. పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పని చేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీక నీళ్ళు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. 20 ఏళ్ళ నుంచి ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉందట. నువ్వు ముఖ్యమంత్రి కనుక, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు కనుక నువ్వేం మాట్లాడినా చెల్తుందా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు మాట్లాడితేగా నువ్వు ఏం చెప్తా, ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది కరెక్టే అని అనుకుంటారు ప్రజలు అని నువ్వు భావిస్తున్నావా? ప్రజలు నీకంటే నాకంటే మనందరికంటే తెలివైనటువంటి వాళ్ళు. దే విల్ లిజన్ టు ఎవ్రీ వన్. ఫైనల్లీ దే డిసైడ్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ నాట్ కరెక్ట్.